జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 300 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పిల్లలకు, దివ్యాంగులకు, హిజ్రాలకు ఆత్మీయ చేయూత పేరిట పౌష్టికాహారాన్ని అందించామని సంస్థ వ్యవస్థాపకులు సాయి వినయ్ అన్నారు. దాతల సాయంతో వీరికి 12 రకాల ఆహారాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా 300 మందికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పిల్లలకు, దివ్యాంగులకు, హిజ్రాలకు ఆత్మీయ చేయూత పేరిట పౌష్టికాహారాన్ని దాతలు, ప్రముఖులు ఆధ్వర్యంలో వారి ద్వారానే స్వయంగా అందించారు. ఈ సందర్భంగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ ఫౌండర్ చైర్మన్ సాయి వినయ్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మందికి గత ఏడాది కూడా ఆగస్టు 30న మ్యాక్స్ విజన్ కంటి పరీక్షలు నిర్వహిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భోజన కార్యక్రమాలు అందించామన్నారు. ఈ ఏడాది సితారా సెంటర్లోని జీకే కన్వెన్షన్లో మినపప్పు గుళ్ళు, ఇడ్లీ రవ్వ, వేరుశనగ గుళ్ళు, రాగి పిండి, బెల్లం, ఎర్ర గోధుమ రవ్వ, కందిపప్పు, పప్పు చెక్క, ఎండు ఖర్జూరం పండు, మంచి ఆహార బియ్యం, ప్రోటీన్ పొడి, గోధుమ పిండి, పెసలు, 12 రకాల పౌష్టికాహారం కిట్లను ప్రతి ఒక్కరికి అందించామన్నారు. అంతేకాక మ్యాక్స్ విజన్ ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాల వారిచే ఉచిత వైద్య పరీక్షలు, పేద ప్రజలకు చీరల పంపిణీ నిర్వహించామన్నారు. శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందించిన వారందరికీ సాయి వినయ్ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని సాయి వినయ్ స్పష్టం చేశారు. ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ రోజుకి రూపాయి, నెలకు 30 రూపాయలతో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడుతూ ఏ స్థాయిలో వృక్ష తొక్కే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నాకు వచ్చిన దాంట్లో కొంత సేవ చేయాలనే మార్గంతో ముందుకెళ్తూ ముందు ఇంటికెళ్ళి రచ్చగెలమంటారు. అదేవిధంగా ముందు తల్లిదండ్రుల దగ్గర మా అమ్మగారైన రాజరాజేశ్వరి గారిని మనం అనుమతి తీసుకొని ఇలా సేవ చేయాలనుకుంటున్నాను, నాకున్న దాంట్లో నాకు వచ్చిన దాంట్లో రూపాయి అని చెప్పేసి ముందుకెళ్ళాం. అలాగే ఎంతోమందికి అన్నం పెడుతూ ఈ రోజున దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో బాధపడే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మీయ చేయూత అనే కార్యక్రమం ద్వారాగా తెలిసిన నా స్నేహితులు, నా మిత్రులు, శ్రేయోభిలాషుల వద్ద కొన్ని ఐటమ్స్ కలెక్ట్ చేసి అందరికీ కూడా ఒక ఐటమ్ ఎంతవరకు వాళ్ళకి అవకాశం ఉంటే అంతవరకు వాళ్ళకి ఒక్కొక్క ఐటమ్ ఇచ్చి అలాగే ఒక 12 రకాల ఐటమ్స్ ఈరోజు సుమారు 300 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పిల్లలకి మేము రెడీ చేయడం జరిగింది. అలాగే ఈ సంస్థకి మా అమ్మగారిని అధ్యక్షురాలుగా ఉంచి మా అమ్మగారి ఆశీర్వాద బలంతో ముందుకు తీసుకెళ్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం పెడతానికి కూడా కారణం ఏంటంటే గత 2 సంవత్సరాలు కూడా ఆగస్టు 30వ తారీఖు ఆ 30వ తారీఖున మనం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించినప్పుడు ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చెందింది. అదే దృష్టిలో పెట్టుకొని అదే తారీఖున ప్రతి సంవత్సరం వీళ్ళకి ఈ సంస్థ ద్వారా మనకి ఈ రోజున ఈ యొక్క ఐటమ్స్ ఏదైతే పౌష్టిక ఆహారం ఉన్నాయో ఆ 12 రకాల ఐటమ్స్ అందుతాయని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకం, ఒక భరోసా వచ్చేటట్టుగా నాకు వీళ్ళని అందిస్తాం జరుగుతుంది. నాకు ఈ కార్యక్రమానికి సహకరించిన వినోద్ భాయ్, అలాగే హరిసింగ్ గారు, రాకేష్ గారు, ఇలా ప్రతి ఒక్కరికి, దిలీప్ గారు, నరేంద్ర గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకున్నా. ఈ ప్రోగ్రాంకి పిలిచిన వినయ్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రాంలు మా సపోర్ట్ ఇప్పుడైనా మీకు ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రాంలు మమ్మల్ని పిలిచినందుకు మాకు చాలా సంతోషం. ఇలాంటి ప్రోగ్రాం ఎన్నో చేసుకోవాలి. ఇలాంటి ప్రోగ్రాంకి ఇప్పుడు మన సపోర్ట్ ఉండాలని నన్ను మా వినోద్ గారు చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రాం ఉంది, మీరు కూడా వినయ్ గారు ఫోన్ చేయగానే మనం కూడా రావడం జరిగింది. ఇప్పుడు మా తోడు మీకు ఉంటుందని చెప్తున్నాను. సో అలాగే ఒక 3 సంవత్సరాల క్రితం వినయ్ గారు నాకు కలవటం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే ఇట్లా కొంతమంది ఇబ్బందులు ఉన్న పిల్లలకి మనం సహాయం చేయాలి, నా ప్లానింగ్ ఒక న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనేసి ఆయన ప్లాన్ మొత్తం చెప్తే మేము మా ఫ్రెండ్ సర్కిల్ అందరం కలిసి సార్ వినయ్ గారు మీకు అమౌంట్ రూపంలో కాకుండా మేము వస్తువు రూపంలో చేస్తామండి అంటే వినయ్ గారు అన్నారు నాకు కావాల్సింది అదే, సో మీరు నాకు సహకరించండి అంటే మేమందరం కలిసి 12 to 13 ఐటమ్స్ వరకు అందరూ ఫ్రెండ్స్ కలిసి ఒక్కొక్క ఐటమ్ ఏర్పాటు చేసేసి ఇట్లా ఈ ప్రోగ్రాం ప్రతి ఇయర్ చేస్తున్నాము. అండ్ ఈరోజే చేయటం కారణం ఏంటంటే మా బ్రదర్ వినయ్ గారు పుట్టినరోజు కూడా ఇవ్వాలి. సో ఈ పుట్టినరోజు ఈ సేవా కార్యక్రమం దాంట్లో మేము ఒక భాగంగా ఉంటాం. ఇదందరూ మాకు అదృష్టంగా మేము ఫీల్ అవుతాం. అండ్ ఇట్లాంటి సేవా కార్యక్రమం ఎప్పుడు ఉన్నా మేము వినయ్ గారికి తోడుగా ఉంటాం. ఇంకా మా ద్వారా ఏమైనా హెల్ప్ అయితే ఇంకా చేయడానికి కూడా ప్రయత్నంలో ఉంటాం.